హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. అదేమిటంటే బెండకాయతోని కోడిగుడ్డు ఫ్రై చేశానండి. ఈ విధంగా కోడిగుడ్డు ఫ్రై టేస్ట్ సూపర్ అండి. చాలా అద్భుతంగా ఉందండి. ఈ విధంగా చేసుకునేసి వేడిగా చపాతీ చేసుకొని దాంట్లోకి ఇది కాస్త అలా పెట్టుకొని తింటుంటే ఆ రుచి ఉందండి. చాలా బాగుందండి. ఇంకా బ్రెడ్లైనా సరే మధ్యలోకి చీరి దాని లోపల పెట్టుకునేసి అలా తింటుంటే రుచి మాత్రం అద్భుతం అండి. ఈ విధంగా చేసి తిన్న వాళ్ళు ప్రతిసారి ఇలాగే చేసుకొని తింటారండి. అంత బాగుంది. దాన్ని ఎలా చేస్తే ఇంత మంచి రుచి వచ్చిందో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. దాని గురించి మనం బెండకాయలు ఫ్రెష్ అని తీసుకోవాలండి. అది మంచి లేత బెండకాయలు తీసుకునేసి వాటిని ముందుగానే శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఈ చిన్న సైజులో కట్ చేసుకోవాలండి. అంటే ఒక 1/2 ఇంచ్ సైజులో మనం ఈ ముక్కల్ని కట్ చేసుకోవాలి. అప్పుడే అవి మనకి పనికి వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఇవి కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒకటి గమనించుకోవాలండి. అందులో ఏంటంటే కొంచెం ముదురు బెండకాయలు ఉంటే అవి వద్దు, పక్కగా పెట్టేసేయాలి. అందులో లోపల ఏదైనా ఒక పుచ్చు కానీ పురుగు కానీ ఉన్న ఆ బెండకాయను కూడా పూర్తిగా పక్కగా పెట్టేసేయాలి. ఓకేనా? అవి మాత్రం ఖచ్చితంగా మనం చూసుకోవాలి. అవన్నీ చూసుకునేసి ఈ టైప్లో శుభ్రంగా కట్ చేసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. అది మాత్రం మర్చిపోకుండా ఆ చెక్కింగ్ మాత్రం కంపల్సరీ ప్రతి ముక్క కూడా చూసుకోవాలి. ఇప్పుడు అవి పక్కన పెట్టేసి ఫ్రెష్ అయిన కోడిగుడ్లు అండి ఒక 4, అంటే ఇవి పచ్చి గుడ్లు, ఉడకబెట్టినవి కావండి, పచ్చి కోడిగుడ్లు. ఈ పచ్చి కోడిగుడ్లు ఒక 4 తీసుకోవాలి. ఇప్పుడు అవి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి అందులో ఒక చిన్న కప్పు వేరుశెనగపప్పులు, ఒక 5-6 జీడిపప్పులు అందులో వేసుకునేసి ఒక 4 రెమ్మలు కరివేపాకు దూసి దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత సన్న మంట మీదనే ఇలా కలుపుతూ బాగా వేగనిచ్చుకోవాలి. ఇవన్నీ మంచి కలర్ రావాలండి. ఇలా కరివేపాకు జీడిపప్పులు ఇవన్నీ వేగుతుంటే గుమగుమలాడే వాసన వస్తుంటుందండి. ప్రతి ఒక్కరూ అది గమనించండి. చాలా బాగుంది. ఇప్పుడు ఇవి స్టవ్ ఆఫ్ చేసి తీసి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జారీ తీసుకునేసి ఆ మిక్సీ జారీలో ఈ మనం వేపిన ఈ పప్పులు దీంట్లో వేసుకోవాలి. అంటే వేరుశెనగపప్పులు, జీడిపప్పులు, కరివేపాకు. ఆ తర్వాత కారం 1 టేబుల్ స్పూన్ వేసుకొని సాల్ట్ సగం టేబుల్ స్పూన్ అండి. ఆ తర్వాత జీలకర్ర అది కూడా సుమారు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని మెత్తగా ఈ టైప్లో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని మనకి ఈ విధంగా పొడి రావాలండి. ఈ విధంగా పొడి వచ్చిన తర్వాత మనం ఈ పొడిని ఏంటంటే కొంచెం స్మెల్ పోకుండా పక్కగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి గుమగుమలాడుతూ ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, అందుకోసమని. ఇప్పుడు అది పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం బెండకాయల్ని దాంట్లో వేసుకోవాలి, కట్ చేసినవన్నీ. ఇప్పుడు మనం దీంట్లో నీళ్లు కానీ ఆయిల్ కానీ ఏది వేయలేదండి. ఖాళీ ఓన్లీ ఫ్యాన్లో మాత్రమే వీటిని వేసాం. ఓకేనా? ఈ ఖాళీ ఫ్యాన్లోనే ఇవి వేసి ఇందులోకించి జిగట పోయేంత వరకు మనం వీటిని బాగా తిరగేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ పచ్చ కలబెట్టి వీటిని నుజ్జు చేయకూడదండి. ఇలా సింపుల్గా తిరగేసుకుంటూ ఇందులో ఉన్న జోము మొత్తం కరిగిపోవాలి. ఆ జోము కరిగిపోయేది కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అది తీగిలు వలె వచ్చి పూర్తిగా ఆవిరైపోతుంది. ఓకేనా? ఆ టైప్ మనం ఈ బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలన్నిటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. కానీ ఇవి మాత్రం పూర్తిగా అంటే 180% మాత్రమే ఫ్రై చేసుకోవాలి. 100% ఫ్రై చేయకూడదు. ఇప్పుడు అదే ప్యాన్లో ఇప్పుడు ఒక 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇది కట్ చేసిన వెల్లుల్లిపాయలండి. ఆ తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు, అంటే వెల్లుల్లిపాయలు 1 గడ్డ తీసుకునేసి దాన్ని సగంగా అలా కట్ చేసి చిన్న ముక్కలుగా అందులో వేసాను. ఒక 3 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కొంచెం వేగనిచ్చి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలండి. పెద్ద అయితే 2 గడ్డలు, చిన్నదైతే 3 గడ్డలుగా కట్ చేసి చిన్న ముక్కలుగా అందులో వేసి ఇవన్నిటిని మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అది సన్న మంట మీద. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక మనం ఫ్రై చేసి రెడీ చేసి పెట్టుకున్న ఆ బెండకాయ దబ్బలను వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు, ఆ తర్వాత పసుపు, ఈ 2 కూడా రుచికి సరిపడా వేసుకోవాలండి. ఆ పసుపు కూడా మనకు ఎంత అవసరమో అంతే వేసుకోవాలి. ఎక్కువ శాతం అయితే దీంట్లో అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా తిరిగేసుకుంటూ ఒక
ఒక 2-3 నిమిషాల పాటు ఈ ఆనియన్లో ఈ బెండకాయ ముక్కల్ని బాగా ఇలా కలిపి వేగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు రెమ్మలు 4 వేసుకొని అవి కూడా ఆ ఫ్లేవర్తో కూడా ఇది బాగా మిక్స్ అవ్వాలి. అయిన తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదండి, వాటిని పగలగొట్టి పెంకులు రాకుండా చూసుకుంటూ ఆ కోడిగుడ్లు కొట్టి ఇందులో పోసేసుకోవాలి. 4 పక్కల 4 పోసేసుకునేసి కొద్దిగా లైట్గా అడుగును కుదురుకొనిచ్చి ఇప్పుడు సింపుల్గా అలా తిరగేసుకోవాలండి. ఎందుకంటే చకచక తిరగేసినవంటే ఆ కోడిగుడ్డు ఆకారం అన్నది మనకి ఎక్కువ శాతం కనపడదు. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం సేపు వెయిట్ చేసి కొంచెం కుదురుకున్న తర్వాత అప్పుడు తిరగేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలైనా పర్వాలేదు, ప్రతి బెండకాయ ముక్కలోకి ఇది సెట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వెంటనే తిరగేసుకోవచ్చు. అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పొడిని దాంట్లో వేసుకోవాలి. కోడిగుడ్డు ఎప్పుడైనా సరే పూర్తిగా యాగక ముందు మాత్రం ఈ పొడి కానీ వేరే ఏది కూడా వేయకూడదు. అది పూర్తిగా వేగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ టైప్లో తిరగేసుకుంటూ మంట లో అంటే సిమ్లో పెట్టుకునేసి ఒక 3-4 నిమిషాల పాటు ఇలా దీన్ని బాగా తిరగేసుకుంటూ వేగనిచ్చుకోవాలి. అప్పుడే ఏంటంటే ఇది గుమగుమలాడుతూ రుచి చాలా బాగుంటుందండి. అందుకోసం అనేసి అలా ఈ విధంగా పూర్తిగా వేగిన తర్వాత ఇప్పుడు కొత్తిమీరని శుభ్రంగా కడిగి కట్ చేసి అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఆఖరణ ఒకసారి టేస్ట్ చూసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకునేసి చపాతీని అలా తుంచుకునేసి ఆ చపాతీలో దీన్ని అలా పెట్టుకొని తింటుంటే రుచి ఉంటుందండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఆ విధంగా ట్రై చేసి తిన్న వాళ్ళు ఎవరైనా సరే కడుపు నిండా తింటారండి. ఎప్పుడు చపాతీ చేసుకున్నా అందులోకి ఇది ఖచ్చితం చేసుకుని తింటారండి. ఓకేనా? దీన్ని ఎగ్ బూజీ కూడా అనొచ్చు, బెండకాయ ఎగ్ ఫ్రై అయినా అనొచ్చు, మనకి ఏది కావాలన్నా ఆ పేరు పెట్టుకోవచ్చు. కాకపోతే మాత్రం టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చిన వాళ్ళు మాత్రం కామెంట్ పెట్టడం అస్సలే మర్చిపోవద్దండి. కామెంట్ పెట్టేసి ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. చేసిన తర్వాత దీన్ని నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత దీన్ని ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో పెట్టండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది మాత్రం ట్రై చేయండి.